రైట్. ఓకే. థ్యాంక్ యూ లీడర్స్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి అసలు వెస్టీజ్ అనే దాన్ని ఎందుకు చేయాలి, దాంతో పాటు వెస్టీజ్ అనే దాన్ని ఎందుకు చేయాలి అనే ఆ యొక్క పాయింట్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మనం ఎందుకు చేయాలి అనేది పక్కన పెడితే ఆల్మోస్ట్ ఏదో రీజన్లలో లేదంటే ప్రోడక్ట్ కి క్వాలిటీకి నచ్చో ఆటోమేటిక్ ఇప్పుడు వెస్టీజ్ లోకి వచ్చేసినాం. అంటే ఎందుకు చేయాలో అనే దానికంటే ఎలా చేయాలో అర్థం కాక చాలా మందివి ఇబ్బంది పడుతున్నాం. దాంతో పాటు అలాగే ఎందుకు మరి వెస్టీజ్ చేయాలి అంటే మనకు తెలిసిందే, డబ్బు కోసం. మరి బయట డబ్బు లేదా అంటే ఉంది. మరి వెస్టీజ్ లోనే డబ్బు ఉందా అంటే అలా అని కాదు, బయట డబ్బు ఉంది, ఇక్కడ డబ్బు ఉంది. కానీ బయట ఎక్కడైనా సరే మనం ఏ వర్క్ చేసినా వర్క్ లో సాటిస్ఫాక్షన్ ఉంటే సరిపోదు. మరి ఇవి రెండు బ్యాలెన్సింగ్ కావాలి అంటే ఎవరికో కొంతమందికి మాత్రమే వర్కౌట్ అవుతుంది. కానీ సాటిస్ఫాక్షన్ లేదని చెప్పి అక్కడ నుంచి బయటికి రావాలనుకుంటే మళ్ళీ మన యొక్క పరిస్థితులు అనేటివి మన యొక్క పరిస్థితులు అనేటివి ఎప్పుడు మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. మరి ఇలాంటి సమయంలో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో వెస్టీజ్ ని ఎంచుకోవడం అనేది కరెక్టా కాదా? అదే విధంగా మరి వెస్టీజ్ లో ఉంటే ఎలా మనం వర్క్ చేసుకోవాలి? చాలా మంది వెస్టీలో సక్సెస్ అయిన వాళ్ళని చూస్తుంటాం. అలాగే దాంతో మన చెవులు అక్కడ ఇక్కడ వినపడుతూ వెస్టీలో సక్సెస్ కాలేక ఇబ్బంది పడుతూ టీం రాక డబ్బులు రాక అదర్ కంపెనీస్కి వెళ్ళే వాళ్ళని కూడా చాలా మందిని చూస్తుంటాం. మరి సక్సెస్ అయిన వాళ్ళని చూసుకుంటూ ఈ నెగిటివ్ వాళ్ళని దూరం అంటే వాళ్ళకి దూరంగా ఉంటూ కూడా మనం ఈ బిజినెస్ ని ఎలా ఫోకస్ గా చేయగలగాలి? మనం నెగిటివ్ లోకి వెళ్ళొద్దు. మనల్ని నమ్ముకొని ఈ రోజు మనం ఒక్కరే ఉండొచ్చు, బట్ ఒక 1 వీక్ 2 వీక్స్ 1 మంత్ 2 మంత్స్ ఇట్లా వెళ్ళే కొద్దీ మన కింద టీం అనేది ఏర్పడుతూ ఉంటది. మళ్ళీ అలాంటప్పుడు మనం వెళ్ళిన మన టీం కి అన్యాయం చేసి పోవద్దు. కాబట్టి ఎలాంటి టైంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మనకు టీం సపోర్ట్ అవుతుంది, కింది వాళ్ళకి ఏ విధంగా డబ్బులు ఇప్పియాలి, అసలు మనం ఏ విధంగా ఒకే కంపెనీ మీద డిస్టర్బ్ చేస్తే మనం ఈ యొక్క నెగిటివ్ అనేది మన ధరకి రాకుండా ఈ వెస్టేజ్ బిజినెస్ ని సాఫీగా ఈదుకుంటూ వెళ్ళిపోగలం అనే దాని గురించి ఈరోజు మనం ఒక 10 పాయింట్స్ లో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటున్నానంటే ఒక 2 3 పాయింట్ల గురించి మనం స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు వెస్టీజ్ లో ఆల్మోస్ట్ బలవంతంగానో లేకుంటే ఇష్టపూర్తిగానో లేదంటే ఎవరన్నా ఒకరు మనకు తెలిసిన వాళ్ళు కానీ మన రిలేటివ్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ జస్ట్ రెఫర్ చేయడం వల్ల మనందరం వెస్టీలోకి వచ్చేసినాం. వచ్చిన తర్వాత మాక్సిమం మనం ఏం చేస్తాం, 8%, ఆ తర్వాత 16% అని చెప్పి మెల్లిమెల్లిగా ఒక్కో మెట్టు ముందుకు రావడం అనేది జరుగుతుంది. మరి ఈ ప్రాసెస్ లో ఎన్నో మీటింగ్స్ వింటాం. మీటింగ్స్ అంటే ఎలాంటివి అంటే మోటివేషన్ కానీ సబ్జెక్ట్ పరంగా కానీ రకరకాలుగా ఆటోమేటిక్ అన్ని వినింటాం. మరి ఇవన్నీ ప్రతి ఒక్కటి మనల్ని స్ట్రాంగ్ గా చేయడం కోసం, అంటే ఇండిపెండెంట్ గా నిలబెట్టడం కోసం, ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కోవడం కోసం కానీ ఎలాంటి మనకు మార్కెట్ లోకి వెళ్తే ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి ఎలా ఆన్సర్ చేయాలి, వీటన్నిటి గురించి మనల్ని ఇండిపెండెంట్ నిలబెట్టడానికి వీటిని సపోర్ట్ చేస్తాయి. మరి వీటితో పాటు ఇంకా మనకి ఏం కావాలి ఏంటి అంటే నాకు తెలిసినటువంటి నాకు అనుభవం అయినటువంటి ఒక 2 3 పాయింట్ల గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి క్లారిటీ అండ్ ఫోకస్డ్. అంటే క్లారిటీగా ఎలాంటి టైంలో క్లారిటీ ఉండాలి, తర్వాత ఎలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఫోకస్ గా ఉండాలి, అంటే పక్కా వేరే సైడ్ చూడకుండా మన కాన్సన్ట్రేషన్ ఎలా మిస్ కాకుండా మనం గోల్ అయితే ఏదైతే అనుకున్నామో దాంట్లో పరంగా మనం ఏ విధంగా ఉండాలంటే దానికోసం మనము ఈ 2 3 టాపిక్స్ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫోకస్. ఈ ఫోకస్ అనేది ఏ విధంగా ఉండాలంటే ఫోకస్ ఒక చిన్న స్టోరీ చెప్తా. ఆల్మోస్ట్ మీరు ఈ స్టోరీ ఆల్మోస్ట్ వినింటారు, బట్ అయినా ఒకసారి మళ్ళీ మనం గుర్తు చేసుకుందాం. ఏంటి ఆ స్టోరీ అంటే, ఇక్కడ విశ్వామిత్రుడు ఉండి ఒక చెట్టు మీద పిట్ట ఉంటది. ఆ పిట్టను ఫస్ట్ అక్కడ సైడ్ ఉన్నటువంటి ఆ పిట్ట ఉంది కదా గురిపెట్టు అని చెప్పిన తర్వాత గురి పెట్టడం జరుగుతుంది. అక్కడ ఏం కనబడుతుందంటే పిట్ట కనబడుతుంది అంటాడు. ఇంకా ఏం కనబడుతుందంటే ఆ చెట్టు కొమ్మలు ఆకులు తర్వాత ఫలాలు సంథింగ్ ఏదో ఒకటి చెప్తుంటాడు. సరే నువ్వు పక్క జరగని చెప్పి మళ్ళీ పక్కనటువంటి నకులుని సహదేవుని ఒకరిని కోరిని పిలుస్తారు. వాళ్ళు కూడా ఇంకా ఏం కనబడుతుందంటే చెట్టు అని ఆ పిట్ట యొక్క రెప్ప, ఈకలు, రంగు, ముక్కు అన్ని రకరకాలుగా
చెప్పేస్తుంటారు. తర్వాత నువ్వు పక్క జరగని చెప్పేసి వాళ్ళిద్దరిని మళ్ళీ అర్జున్ని పిలిచి నువ్వే విల్లు ఎక్కువ పెట్టు అంటే పెడతాడు. పెట్టిన తర్వాత ఏం కనబడుతుందంటే పిట్ట కనబడుతుంది అంటాడు. మళ్ళీ ఏం కనబడుతుందంటే పిట్టనే కనబడుతుంది అంటాడు. మళ్ళీ ఏం కనబడుతుందంటే పిట్ట కన్ను కనబడుతుంది అంటాడు. కొట్టే అంటే కొట్టేస్తాడు. అంటే ఒకసారి ఒక లక్ష్యం వైపు గురి పెట్టినప్పుడు మనకు అది మాత్రమే కనబడాలి. పక్కన ఏదో గాలికి ఊగుతున్నటువంటి కొమ్మలు కానీ, తర్వాత ఏదైనా రెమ్మలు కానీ అటువన్నీ మనకు కనబడుతున్నాయంటే మన యొక్క ఫోకస్ అనేది పక్కకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అది సరైన పద్ధతి కాదు అని అర్థం. మరి ఫోకస్ అనేది ఎలా ఉండాలంటే నిర్ణయించుకున్నామంటే దాని మీదనే ఉండాలి. ఎలాంటి ప్రభావం, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే సైడ్కి అయితే రావద్దు. ఈ యొక్క స్టోరీ యొక్క మోటివ్ ఏంటి అంటే ఫోకస్ అనేది అలా స్ట్రాంగ్ గా ఉండాలని అర్థం అనమాట. నెక్స్ట్ క్లారిటీ. మరి క్లారిటీ అనేది ఏ విధంగా ఉండాలి అంటే మనం ఏం చేస్తాం, మనం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి. స్టార్టింగ్ లో వెస్టీలో జాయిన్ అయిన తర్వాత మనకు చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. ఫైనాన్షియల్ కావచ్చు, లేకుంటే బయట జనాలతో నెగిటివ్స్ కావచ్చు, రకరకాలుగా ఉంటాయి. బట్ మనం ఏంటి అంటే కంపెనీ గురించి కానీ, మనం జాయిన్ అయిన తర్వాత మనం 5% లో ఉన్నామా, 8% లో ఉన్నామా, ఆ పర్సెంటేజ్ బట్టి కూడా మనం చాలా క్లారిటీగా ఉండాలి. ఎలాంటి సిచ్యువేషన్స్ లో మనం క్లారిటీగా ఉండాలి అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి చిన్న స్టోరీ, దీనికోసం కూడా మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక ఋషి ఉంటాడు. ఆ ఋషి దగ్గరికి ఒక మామూలుగా ఎలుక వస్తుంది. ఎలుక వచ్చి ఏమంటది అంటే స్వామీజీ స్వామీజీ, నేను ఎటు ఎక్కడ ఏ హోల్లో ఏ బొక్కల్లో దూరం నన్ను ఏదన్నా ఒకటి చంపేయడం కానీ తినడం కానీ చేస్తున్నారు. ఈ జీవితం నాకు వద్దు స్వామి, వేరే ఏదైనా జీవితం ప్రసాదించండి అంటే అది ఏదో ఒకటి అని చెప్పేసి దాని సిచ్యువేషన్ తగ్గట్టు ఒక పిల్లి జీవితం కావాలని చెప్పి కోరుకుంటది. పిల్లి జీవితం ఆ ఋషి దానికి ప్రసాదించిన వెంటనే వీధి వెంట వెళ్తుంటే మళ్ళీ అదేం చేస్తుంది, కుక్కలు ఎమ్మడి పడతాయి. ఆ పిల్లి వెంట కుక్కలు ఎమ్మడి పడతాయి. మళ్ళీ అక్కడ నుంచి తప్పించుకొని లబోదిబోం అంటూ మళ్ళీ ఋషి దగ్గరకు వచ్చి ఋషివర్య ఋషివర్య నాకు ఈ పిల్లి జీవితం కూడా వద్దు అని చెప్పి ఆ కుక్కలు పిల్లి వెంట పడ్డాయి అని చెప్పేసి మళ్ళీ ఏం చేస్తుంది, నన్ను కుక్కగా మార్చని వేడుకుంటది. మళ్ళీ అది కుక్కగా మార్చిన వెంటనే అది మళ్ళీ వేరే జంతువు చేతిలో పడి ఆ జంతువు ఆ కుక్కని తినడం అనేది జరుగుతుంది. మళ్ళీ చావు భయంతో మళ్ళీ ఋషివర్య ఋషివర్య నన్ను మార్చేసే మళ్ళీ ఆ నాకు ఇక్కడ కూడా ఈ పొజిషన్ లో కూడా నాకు ఇబ్బంది ఉందని చెప్పి నన్ను ఒకేసారి సింహంగా మార్చాయని చెప్పి మళ్ళీ కోరుకుంటే అది మళ్ళీ సింహంగా మారిపోతుంది. అక్కడ కూడా మళ్ళీ ఒక వేటగాడు దాన్ని షూట్ చేయడం అనేది జరుగుద్ది. మళ్ళీ అక్కడ కూడా చావు బతుకుల మధ్యలో ఋషివర్య నన్ను మళ్ళీ మొదటి స్థితికే మార్చేయమని చెప్పి మళ్ళీ ఎలుక స్థితికే వచ్చేస్తుంది. అంటే చూడండి, ఇక్కడ ఏ పొజిషన్లోనే ఉండండి, బట్ ఉన్న స్థితిని మారినప్పుడు ఆ స్థితికి అనుగుణంగా మనం ప్రవర్తించాలి. అంటే ఒక ఎలక పొజిషన్ లో ఉండి ఎలక చేసే పద్ధతులు, ఎలక చేసే వాతావరణంలో ఉండి దాని మైండ్ సెట్ పిల్లిగా మారిన ఆ పిల్లి ఏం చేస్తుందో ఆ తత్వం అది నేర్చుకోలేకపోయింది. అక్కడ కూడా దాని ఎలక వాతావరణం, ఎలక బుద్ధి, ఎలక మైండ్ సెట్, ఎలక తెలివే ఉపయోగించింది. బట్ అలా ఉపయోగించినప్పుడు నువ్వు రేపు పొద్దున ఒక 12కి వెళ్ళినా, 16%కి వెళ్ళినా, డైరెక్టర్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మన యొక్క స్థితిగతులు కానీ, మనం ఉండే అప్డేట్ వర్షన్ కానీ మనం కనుక మారకపోతే ఆ పొజిషన్ ని మనం క్యారీ చేయలేము. దానిలో లైవ్ జీవించలేము. మనం ఒకరికి స్ఫూర్తిగా అవ్వలేము. మన లేక మళ్ళీ ఒకరిని తయారనేది చేయలేము. బట్ స్టార్టింగ్ లో ఎలా ఉన్నావో 1 వీక్ కి అలా ఉండొద్దు, మళ్ళీ చేంజ్ అవ్వాలి. మళ్ళీ 1 మంత్ లోకి ఎలా ఉన్నావో మళ్ళీ నెక్స్ట్ 2 మంత్స్ 5 మంత్స్ కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. ఈవెన్ పర్సంటేజ్ పరంగా కావచ్చు, లెవెల్స్ పరంగా కావచ్చు, మనం నేర్చుకున్న విషయాలను బట్టి కూడా మనం మాడిఫై అవుతూ ఉండాలి. మన డౌన్ అయినటువంటి టీమ్స్ కి ఒక ఇన్స్పిరేషన్ గా, మోటివ్ గా, ఒక కొత్తదనంగా ఉండాలి. ఎప్పుడు నా అప్లైన్ కంటే నేనే ఎక్కువ నేర్చుకున్న ఇంటెన్షన్ రాకుండా అప్పటికప్పుడు నా అప్లైన్ దగ్గర ఏదో ఒక విషయం, కొత్త విషయం ఉంటుంది. అతని దగ్గర కొంత టైం స్పెండ్ చేసినా సరే నాకు కొంత నాలెడ్జ్ వస్తుంది అనేటటువంటి ఒక ఇంపాక్ట్ అనేది మనం ఈ కొత్త లీడర్స్ కనుక క్రియేట్ చేయగలిగితే వాళ్ళు ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతూ స్ట్రాంగ్ గా నిలబడతారు. మరి క్లారిటీ అండ్ ఫోకస్ ఆన్ యువర్ లెవెల్స్ అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే మనం ఒక డైరెక్టర్ అయ్యేంత వరకు మనకి కంపెనీ గురించి కొంతవరకు మాత్రమే అవగాహన ఉంటుంది. దాంతో పాటు 5% లో ఉంటే డబ్బులు ఎలా వస్తాయి, 8% అంటే ఏంటి, 12 అంటే ఏంటి, 16 అంటే ఏంటి అనేది మెల్లిమెల్లిగా అర్థమవుతూ వస్తుంది. అసలైన బాధ్యత కానీ, అసలైన లెవెల్ కానీ, అసలైన ఇన్కమ్ తీసుకోవాలి అంటే మనం ఆటోమేటిక్గా ఫస్ట్ వచ్చే లెవెల్ ఏంటి అంటే బ్రౌజ్ డైరెక్టర్. మరి ఈ లెవెల్ తర్వాత సిల్వర్ డైరెక్టర్, ఆ తర్వాత గోల్డ్ డైరెక్టర్. ఇక్కడ ఈ 3 లెవెల్ గురించి మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇక్కడ ఏంటి క్లారిటీ అండ్ ఫోకస్ అంటే ఇక్కడ ఈ లెవెల్స్ ఎప్పుడైతే మనం అచీవ్ అవుతామో ఇక్కడ మనం ఏం చేయాలి, నిర్దిష్ట సమయంలో మనం ఏం చేయాలి,
క్లారిటీగా మనం ఏం నేర్చుకోవాలి, ఎంతవరకు మనం నేర్చుకోవాలి, నేర్చుకున్న దాన్ని ఎంతవరకు మనం డౌన్లైన్స్కి అందించాలనే విషయం కనుక మనకు క్లారిటీగా వస్తే ఇక్కడ ఆటోమేటిక్గా మనం ఏ లెవెల్లో ఉన్నా లెవెల్ తగ్గట్టు వర్క్ చేస్తూ ఉంటే మనకి ఈజీగా టీం అనేది బిల్డ్ అవుతుంది, పీవీ అనేది ఈజీగా బిల్డ్ అవుతుంది. ఏంటి ఆ వాతావరణం, ఏంటి ఆ నేర్చుకోవడం విధానం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక బ్రౌజ్ డైరెక్టర్. ఇప్పుడు మనకు కొత్తగా వచ్చినటువంటి రూల్ ప్రకారం ఎంత పీవీ చేయాలి? 3000 పీవీ చేస్తే బ్రౌజ్ డైరెక్టర్ అనే లెవెల్లో టీమ్ బిల్డింగ్ బోనస్తో అచీవ్ అవుతుంది. మరి ఒక బ్రౌజ్ డైరెక్టర్ అయిన తర్వాత అతనికి ఉండే బాధ్యతలు ఏంటి? అతను తక్షణం కర్తవ్యం, అతను అప్డేట్ అవ్వాల్సిన పరిస్థితులు ఏంటి? అతను మెయింటైన్ చేయాల్సిన రూల్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని డ్రెస్ కోడ్. ఏదైనా వీక్లీ మీటింగ్ కానీ ఫీల్డ్ కానీ ఏమైనా వెళ్ళినప్పుడు డ్రెస్ కోడ్ కానీ అదేవిధంగా 1-to-1 చేయడానికి అతనికి రావాలి. ఈవెన్ బిజినెస్ ప్లాన్ అతనికి వచ్చి ఉండాలి. ఒక పర్సన్ ని కలవడానికి అతనికి వచ్చి ఉండాలి. అంటే ఏదో రోడ్ సైడ్ కానీ లేకుంటే టీ షాప్ లో కానీ అలాంటి ప్లేస్ లో కాకుండా వీలైతే ఆ దగ్గరలో వెస్టేజ్ ఆఫీస్ ఏమన్నా ఉంటే అటు పిలుచుకొని ప్లాన్ చెప్పడం కానీ, ఎలాంటి అతని సిచ్యువేషన్ ఎలా ఉంటే మనం ప్లాన్ చెప్తే అతను వింటాడు, చిరాకులో ఉన్నాడా, నార్మల్ స్టేజ్ లో ఉన్నాడా, వింటే ఏం చెప్పినా తీసుకుంటాడా, ఎంత సమయం మనకి ఇస్తాడు అనే దాని కాలిక్యులేషన్ అనేది ఈ డైరెక్టర్ లెవెల్లో మనకు వచ్చి ఉండాలి. అదేవిధంగా టెస్ట్ మనీ అంటే బిఫోర్ మనోళ్ళు చాలా వరకు టెస్ట్ మనీ ఏం చేస్తారంటే వెస్టీలో డైరెక్టర్ అయిందో లేదా ఆల్చన లేదు, ఒక జీవితమే మారిపోయిందన్న రేంజ్ లో కటింగ్ ఇస్తారు. బట్ మళ్ళీ స్టార్ సిల్వర్ డైరెక్టర్ వచ్చి గోల్డ్ డైరెక్టర్ వచ్చేవరకు ఒక 6 నెలల సంవత్సరం టైం పట్టింది అనుకోండి. ఆ టైంలో మళ్ళీ ఇతన్ని చూసి ఏం అప్డేట్ అవ్వలేదని చెప్పి అతను రాడు. బట్ డైరెక్టర్ వరకు ఏదైతే టెస్ట్ మనీ ఉందో ఆ టెస్ట్ మనీ చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోండి. బిఫోర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎంత ఉంది. ఒక డైరెక్టర్ లెవెల్ కి పెద్దగా ఏమి అనేది చేంజ్ అవ్వదు. బట్ అది ఎక్కువ చేంజ్ అయిందని చెప్పేసి ఎక్కువ హోప్ అనేది అవతల వాళ్ళకి కల్పించకండి. జస్ట్ బిఫోర్, ఆఫ్టర్ ఏ తేడా ఉందో అది మాత్రం చెప్తే చాలు. ఆటోమేటిక్ గా మనకి టైం అనేది ఇస్తారు. దాంతోపాటు ప్రొడక్ట్ బ్రోచర్స్ కానీ మన దానిలో కంపెనీలో సిస్టమ్ ప్రకారం ఏం ప్రొడక్ట్స్ ఉంటాయి, ఎంత పీవీలు వస్తాయి, బయట కాస్ట్ ఎట్లుంది, మన కాస్ట్ ఎట్లుంది, అలాంటి కొన్ని క్వశ్చన్లకి ఆన్సర్లు కానీ ఈ యొక్క డైరెక్టర్ దగ్గర ఉండాలి. దాంతోపాటు మెన్షన్ గా ప్రొడక్ట్స్ డెమోస్, హోమ్ కేర్ కానీ హెల్త్ కేర్ కానీ అగ్రి కేర్ కానీ వీలైతే బ్యూటీ కేర్ కానీ ఇలాంటి కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ డెమోస్ గా మన దగ్గర పెట్టుకోవాలి ఈ డైరెక్టర్ లో ఉండేవాళ్ళు. దీంతో పాటు ఇన్కమ్ ప్లాన్ ఆటోమేటిక్ అతనికి కంపల్సరీ నేర్చుకొని ఉండాలి. ఇది 12%, 16% ఎప్పుడైతే రావడం జరుగుతుందో అప్పటి నుంచే బిజినెస్ ప్లాన్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే డైరెక్టర్ కంప్లీట్ అవుతాడో మీ ప్లాన్లు మీరే చెప్పుకోవడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మీరు ఒక డైరెక్టర్గా ఉన్నప్పుడు మీరు ఏ పరిస్థితులలో వెస్టీజ్ అవకాశం తీసుకొని ఎలా వచ్చారో కొంతవరకు మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. కొంతమంది ఫస్ట్ మంత్లో అవుతారు, కొంతమంది 6 మంత్స్కి అవుతారు, కొంతమంది 3 మంత్స్, ఎలాగైనా సరే డైరెక్టర్ అనేది కంప్లీట్ చేస్తారు కాబట్టి ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉంటుంది. అలా ఉన్నప్పుడు అవతల వాళ్ళని ఎలాంటి వాళ్ళని టచ్ చేయాలనేది మీకు ఆల్మోస్ట్ మీ యొక్క అప్లైన్ అనేది క్లారిటీ ఇస్తాడు. దాంతోపాటు మీ దగ్గర సిఎన్సి లిస్ట్ మెయిన్ ఇంపార్టెంట్. ఎంతమంది 100 పీవీ చేస్తున్నారు, ఇంతమంది మనకు 100 పీవీ సిఎన్స్ ఉంది, ఇప్పుడు 150కి వెళ్ళింది, 150 ఎంతమంది చేస్తున్నారు, రైట్. క్లబ్ ఇన్కమ్ లో ఎవరెవరు యాక్టివేషన్ లో ఉన్నారు, ఇవన్నీ డీటెయిల్స్ మనం మెన్షన్ చేసుకోవాలి. ఇవన్నీ అప్లయన్స్ మీకు చెప్తారు. మీరు ఖచ్చితంగా ఇవన్నీ లిస్ట్ లో ప్రతి వర్క్ మీకు వచ్చి ఉండాలి. దీని గురించి మళ్ళీ మీ అప్లైను చెప్పే స్థితికి మీరు వెళ్ళకండి. ఎందుకంటే దీని గురించే మాట్లాడుతూ ఉంటే మీకు అతనికి ఇద్దరికి టైం వేస్ట్. ఇంకో కొత్త విషయం ఇది నేర్చుకున్నారనుకోండి, ఇంకో కొత్త విషయం చెప్తే మనం కూడా ఒక కొత్త విషయం అనేది నేర్చుకుంటాం. కింద ఒక నోట్ ఇస్తున్నాను. ఏంటి ఆ నోట్ అంటే ఇక్కడ ఈ డైరెక్టర్లు ఎప్పుడైతే మీరు కంప్లీట్ చేస్తారో మీ ఇన్కమ్ ఎప్పుడైతే స్టేటస్ పెట్టుకుని ఎప్పుడైతే మూవ్మెంట్ ఇస్తారో అప్పుడు మిమ్మల్ని అందరినీ అబ్జర్వేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు జనాలు. బట్ ఆ టైంలో మీకు వచ్చింది నిజమా కాదని చెప్పి చాలా మంది మిమ్మల్ని టచ్ చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు టైం పాస్ పీపుల్స్ని కానీ మోర్ నాలెడ్జ్ పర్సన్స్ కానీ మీరు టచ్ చేయకండి కొన్ని రోజుల వరకు. ఎందుకంటే ఒక డైరెక్టర్ లెవెల్కి వచ్చేసి ఆల్మోస్ట్ మనకి ఎలాంటి నాలెడ్జ్ అనేది ఉండదు. ఒకవేళ బయట మార్కెటింగ్ పర్సన్ ఎవరైనా వచ్చి వేరే కంపెనీ ప్లాన్ కానీ లేకుంటే అతనికి ఏదైనా కొన్ని క్వశ్చన్లు అడిగితే మాత్రం మీ దగ్గర ఆన్సర్ అయితే ఉండదు. అలాంటప్పుడు అతనిది నిజమని నమ్ముకొని మీరు నెగిటివ్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాంటి పర్సన్ ఎవరైనా తగిలితే మీ అప్లైని తీసుకెళ్లి కూర్చోబెట్టండి. మీ అప్లైన్ దగ్గర ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి అక్కడ బ్యాలెన్స్ అవ్వడం అనేది జరుగుతుంది. కానీ మనం మాత్రం ఒక డైరెక్టర్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రం ఈ పనులు మాత్రం మన సొంతంగా మనమే ఖచ్చితంగా చేసుకోవాలి. ఎక్కడ మనం ప్రతి చిన్న పనికి 1-to-1 చేయడానికి అప్లైని పిలవడం కానీ, రైట్, ప్రోట్ల గురించి పనికి డెమోలు చేయడానికి అప్లై పిలవడం కానీ ఇలాంటి పని చేయొద్దు. ఒక బ్రాస్ డైరెక్టర్ గా మన పని మనమే చేసుకోవాలి. ఏంటి ఆ పని అంటే ఇక్కడ మీకు స్క్రీన్ లో చూపిస్తున్నటువంటి ఈ పనులు, ఇంకా వగేరా ఏమన్నా మిస్ అయింటే కూడా అవి కూడా మనమే చేసుకోవాలి. తెలియని విషయాల్ని అప్లైని అడిగి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి సిల్వర్ డైరెక్టర్. ఇప్పుడు డైరెక్టర్ గా మన పని మనం చేస్తున్నాం, రైట్.
ఇప్పుడు నీ పైన ఉన్న అప్లైన్ నెక్స్ట్ ఏం కావాలి, సిల్వర్ కావాలి. సిల్వర్ కావాలి అంటే అతను ఏం చేస్తాడు, సైడ్ కి నీలాగా ఒక డైరెక్టర్ ని రెడీ చేస్తుంటాడు. అతను కూడా ఈ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, డ్రెస్ కోడ్ కానీ, 1-to-1 కానీ, టెస్ట్ మనీ కానీ, ప్రోటో బ్రోచర్స్ కానీ, ప్రోటో డెమోస్ కానీ, ఇవన్నీ అతనికి నేర్పిస్తుంటాడు. మరి సిల్వర్ గా అతను నీకేం నేర్పిస్తాడు అంటే, ఒక డైరెక్టర్ గా అతను వచ్చేసి హోమ్ మీటింగ్ కు నీకు వచ్చేస్తాడు. అంటే మీరు వారంలో ఒకరిని, ఇద్దరిని, ముగ్గురిని అట్లా కలుసుకుంటూ వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూర్చోబెట్టడమా, వాళ్ళ రిలేటివ్స్ ని కూర్చోబెట్టడమా, అలాంటి టైంలో మీకు హోమ్ మీటింగ్ కి మీ యొక్క సిల్వర్ డైరెక్టర్ అంటే మీ పైన ఉన్న ఇమీడియట్ గా ఉన్న వ్యక్తి అనేవాడు మీకు హోమ్ మీటింగ్ కి టైం ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే విధంగా అతని దగ్గర ప్రోడక్ట్ నాలెడ్జి మీకంటే ఎక్కువ ఉంటుంది. అంటే ఒక ప్రోడక్ట్ గురించి డెప్త్ నాలెడ్జి కానీ, లేకుంటే పీపీటీ రూపంలో కానీ, వేరే వగైరా వగైరా కొన్ని క్వశ్చన్లకు అంటే కొంతమందికి వాడించినటువంటి అనుభవం కానీ, రియాక్షన్స్ కానీ, ఎఫెక్ట్స్ కానీ ఏమైనా ఉంటే అలాంటి అనుభవం కానీ మీ అప్లైన్ దగ్గర ఉంటుంది. కొంతమంది మనం పేషెంట్లకు టచ్ చేస్తుంటాం. అలాంటి వాళ్ళకు ఇతను ఈ సిల్వర్ అంటే అప్లైన్ ఏదైతే టైం ఇస్తాడో ఆ టైంని నాలెడ్జ్ ఎక్కువ ఉంది కాబట్టి అలాంటి వాళ్ళకు యూజ్ చేసుకోవాలి. దాంతోపాటు అతను ఏం చేస్తాడంటే నీ టీంలో అంటే తొందరగా గ్రోత్ అయ్యే వాళ్ళు అంటే ఫాస్ట్ అట్ 8% కానీ, తర్వాత పోస్టర్ డిజైనింగ్ చేయడం కానీ, మీరు ఎప్పుడైతే లెవెల్ కంప్లీట్ చేస్తారో అలాంటి క్రియేషన్లన్నీ మీ యొక్క అప్లైన్ అంటే సిల్వర్ డైరెక్టర్ అనే వ్యక్తి ఈ యొక్క వర్క్స్ అనేది మీకు ఎక్స్ట్రాగా మళ్ళీ నేర్పిస్తుంటాడు. ఎందుకంటే మీరు నెక్స్ట్ సిల్వర్కి రావాలి కాబట్టి ఈ యొక్క పనులన్నీ మళ్ళీ మీకు నేర్పిస్తుంటాడు. మీ కింద మళ్ళీ ఆ వర్క్ అనేది డూప్లికేషన్ అనేది జరుగుతుంది. ఇది డూప్లికేషన్ సిస్టమ్ కాబట్టి ఈ డూప్లికేషన్ అనేది ఇలాగే జరుగుతూ ఉండాలి. ఎవరు ఏం పని చేస్తారో ఆ పని చేస్తేనే ఈజీగా అవ్వడం అనేది జరుగుతుంది. ఇట్లా సిల్వర్ గా 2400 టీమ్ బిల్డింగ్ బోనస్ తో అచీవ్ అవ్వడం అనేది జరుగుతుంది. దీంతో పాటు సేమ్ నోట్ అన్నమాట. ఇక్కడ కూడా ఏంటంటే సిల్వర్ డైరెక్టర్ వచ్చినా సరే కానీ ఆ పర్సన్ కూడా పెద్ద ఎఫెక్ట్ కానీ, అనుభవం కానీ పెద్దగా ఏమి ఉండదు కాబట్టి బయట టైం పాస్ జనాలు కానీ, ఎక్కువ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ కానీ మాక్సిమం టచ్ చేయకపోవడమే కరెక్ట్ అన్నమాట. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ డైరెక్టర్. ఒక గోల్డ్ డైరెక్టర్ వచ్చేసి ఎలాంటి వర్క్ చేస్తారంటే అతను సైడ్కి 2000 పీవీ చేస్తూ అతని కింద ఎవరైతే డైరెక్టర్ కానీ, సిల్వర్ కానీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ పనులు వాళ్ళకి చేపిస్తూ కూడా మీకు వీక్లీ మీటింగ్స్ టైం ఇవ్వడం కానీ, రైట్, అదే విధంగా జూములు చేయడం కానీ, ట్రైనింగ్స్ ఏమన్నా హాఫ్ డేలు కానీ, 1 డేలు కానీ అలా కండక్ట్ చేసి సబ్జెక్టులు ఇవ్వడం కానీ, అదే విధంగా వచ్చేసి ప్రాపర్లీ ఇన్కమ్ ప్లాన్ ప్రిపేర్ అంటే ఒక ఎక్స్పర్ట్ కు కూడా ప్లాన్ చెప్పేటటువంటి ఒక వాతావరణం ఆ యొక్క గోల్డ్ డైరెక్టర్ దగ్గర ఉంటుంది. ఎందుకంటే అతని దగ్గర ఆల్రెడీ టీం ఉంటుంది. ఎంతో కొంత మనకంటే ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్, 1.5 ఇయర్ దగ్గర ఎక్స్పీరియన్స్ అనేది అతని దగ్గర ఉంటుంది. అలాంటప్పుడు ఆయన వరకు ఆయన చేస్తుంటాడు. సిల్వర్ గా మన వరకు మనం చేయాలి, డైరెక్టర్ గా మన వర్క్ అనేది మనం చేయాలి. ఇట్లా ఎవరి పని వాళ్ళు చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా బిజినెస్ అనేది చాలా ఈజీగా అవుతుంది. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం ఏం చేసుకుంటున్నామంటే ఒక డైరెక్టర్ చేసే పని డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయడు. ఆ డ్రెస్ కోడ్ గురించి గోల్డ్ డైరెక్టర్ వచ్చి మాట్లాడుతున్నాడు, డ్రెస్ కోడ్ సరిగా వేసుకో అని చెప్పి. అదేవిధంగా గోల్డ్ డైరెక్టర్ వచ్చి డైరెక్టర్ చేసే 1-to-1 గోల్డ్ డైరెక్టర్ వచ్చి కూడా 1-to-1 చేస్తున్నాడు. అంటే చూడండి, ఇక్కడ ఇతను చేసే పని ఇతను చేయట్లా, అతను ఇంకా వేరే ఏదో పని చేయాల్సిన బాధ్యత వదిలేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ టైం ఇవ్వడం వల్ల అతనికి టైం వేస్ట్, ఈ పర్సన్ కి టైం వేస్ట్. మధ్యలో ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళకి ఆ యొక్క సర్వీస్ అనేది అందకపోవడం వల్ల కొత్త టీం అంటే న్యూ బ్లడ్ అనేది టీంలోకి రాకపోవడం అందరికీ నష్టం అన్నమాట. ఆ విధంగా ఉంటుంది. బట్ ఎవరి పని వాళ్ళు చేసుకోవడం వల్ల ఇక్కడ ఈజీ ప్రాసెస్ ఉంటుంది. అదేవిధంగా బిజినెస్ కూడా ఈజీ అనిపిస్తుంది. ఇక్కడ ఎవరి బాధ్యత అయితే వాళ్ళు చేయకుండా ఇబ్బంది పడుతున్నారో అలాంటి టీంలే నెగిటివ్ లోకి వెళ్ళిపోయి వర్క్ చేయకుండా సర్వీస్ ఇవ్వలేదని చెప్పి అక్కడ ఇక్కడ మాట్లాడుకొని లాస్ట్ కు టీమ్స్ అనేది కొలాప్స్ అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది డూప్లికేషన్ సిస్టమ్. ఈ రోజు ఒక పనికి మనం ఒక అప్లైని పిలుస్తున్నామంటే రేపు పొద్దున ఆ అప్లైని పిలవకుండా ఆ పని మనమే చేయగలగాలి. అది ఒక రోజులో నేర్చుకుంటావా, 2 రోజులు నేర్చుకుంటావా తెలియదు. బట్ ఆ వర్క్ డూప్లికేషన్ అనేది ఖచ్చితంగా అవ్వాలి. లేకుంటే ఎంతో కొంతవరకు మాత్రమే నువ్వు డెవలప్ అవుతావు. ఆ తర్వాత అవ్వడం అనేది చాలా కష్టం అవుతుంది. ఎప్పుడైతే ఈ పొజిషన్కి వస్తామో మన కింద ఆల్మోస్ట్ టీమ్ బిల్డ్ అవుతుందండి. ఇక్కడ ఫోకస్ న్యూ డైరెక్టర్స్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ పర్సన్స్. ఇక్కడ గోల్ లెటర్ అతను ఏం చేస్తుంటాడంటే మన కింద ఎవరైతే ఫాస్ట్ గా నాలెడ్జ్ నేర్చుకుంటున్నారో, ఎక్కువ టాలెంట్ ఉందో అలాంటి వాళ్ళని గుర్తించుకుంటూ వాళ్ళని లీడర్స్ గా ఎలా తయారు చేయాలి, లీడర్షిప్ మీటింగ్స్ బయట ఏమన్నా ఉన్నాయా, అలాంటి మీటింగ్స్ కు ఎవరెవరు అటెండ్ చేయాలి, డైరెక్టర్ కావాలంటే ఎంత దగ్గరలో ఉన్నాడు, ఏ విధంగా డైరెక్టర్ ఈజీ పర్సన్స్ లో చేయాలి, ఇలాంటి ఆలోచనలన్నీ గోల్ డైరెక్టర్ కి అర్థమవుతుంటారు. కాబట్టి మీ కింద డౌన్ లైన్ లో ఎవరు ఉన్నారని చెప్పి మీకు క్లారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఈ సిచ్యువేషన్కి వచ్చిన తర్వాత ఈ గోల్ డైరెక్టర్ వరకు చాలా స్ట్రగుల్స్ అనుభవిస్తాం. ఎందుకంటే మనకి కింద వచ్చిన వాళ్ళు తొందరగా డూప్లికేషన్ కారు, అదేవిధంగా వర్క్ నేర్చుకోవడానికి మొహమాట పడతారు. ఎందుకంటే ఫుల్ టైం వెస్టేజ్ చేయరు వాళ్ళు. మాక్సిమం సిల్వర్కి వచ్చి ఒక 10,000, 20,000 తీసుకునే వరకు. ఎందుకంటే బయట ఆల్రెడీ వర్క్ లో ఉంటారు, పార్ట్ టైం ఇందులో డబ్బులు వస్తే చూద్దామని చెప్పేసి చేస్తుంటారు. ఒకవేళ ప్రోడక్ట్లు ఇవ్వాలన్నా కూడా మనమే తీసుకుపోయి ఇచ్చి రావాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది. ఇలాంటి టైంలో మనకు చాలా వరకు మన కింద టీం ఉంటుంది కాబట్టి
అదర్ కంపెనీ ప్లాన్స్ కూడా మనల్ని టచ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే గోల్డ్ రేట్ అన్నప్పుడు మనం చాలా మంది తెలుస్తుంటాం. స్టేటస్ కానీ, మీటింగ్స్ కానీ టచ్ అవ్వడం వల్ల వేరే కంపెనీలు కూడా మనల్ని వచ్చి టచ్ చేస్తుంటాయి. అలాంటప్పుడు ఎలాంటి కంపెనీ ప్లాన్లు వినొద్దు. ఏదో టైం లేదు, టైం ఇవ్వలేను, బిజీ ఉన్నాను చెప్పి కొంతవరకు తప్పించుకోవడం అనేది చేయండి. సేఫ్గా ఉంటారు. ఎందుకంటే ఈ టైంలో మీకు కొంతవరకు చాలా వరకు స్ట్రగుల్స్ ఉంటాయి. ఒక్కో లైన్ పడిపోతుంటది, ఒక్కో లైన్ మెయింటైన్ అవ్వదు, ఇంకో లైన్ వర్కౌట్ మంచిగా చేస్తుంటే ఇంకో లైన్ డౌన్ఫాల్ అవుతుంటది. ఒకరి మాట ఒకరు రకరకాల ఇబ్బందులు అనేది మీకు ఇక్కడ దాకా మనం ఫేస్ చేస్తుంటాం. ఇలాంటి టైంలో వేరే కంపెనీ వినడం అలాంటివి ఏమన్నా వింటే అది ఇంకా ఈజీ అని చెప్పి డైవర్ట్ చేస్తారు. ఎందుకంటే మన సిచ్యుయేషన్స్ బాగోలేనప్పుడే అవతలవి మంచిగా అనిపిస్తాయి. అదే మన సిచ్యుయేషన్స్ బాగున్నప్పుడు అవతలవి ఏవి టచ్ చేయమనమాట. బట్ మనం అలాంటి నెగిటివ్లోకి వెళ్ళొద్దు. అంటే మన యొక్క వర్క్ అనేది కింద వాళ్ళకి ఖచ్చితంగా డూప్లికేషన్ చేస్తేనే బాగుంటుంది. దాంతోపాటు ఈ గోల్డ్ రేటర్ వరకు ఈ విధంగా ఉంటుంది. అలాగే మనకు చాలా వరకు ఈ సిచ్యువేషన్ వరకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే మనకు అనిపించవచ్చు, వెస్టీజ్ అంటే ఒకరిని చూస్తేనేమో బిజినెస్ పరంగా టాలెంట్ ఉండి అన్ని ఉండి ఒకరు సక్సెస్ అయి ఉంటారు. ఇంకొకరు అసలు ఎలాంటి నాలెడ్జ్ ఉండదు, అయినా సరే అతను కూడా సక్సెస్ అయి ఉంటాడు. సబ్జెక్ట్ ఉండదు, ఏముండదు, కింద వాళ్ళు టకటకమని వచ్చేసి ఉంటారు, బట్ వాళ్ళు కూడా సక్సెస్ అయి ఉంటారు. మరి కొంతమంది ఎంత కష్టపడినా కూడా కొంతవరకు అయితే నెట్టుకు రాగలుగుతారు. కానీ ఇంకా ముందుకు వెళ్ళాలంటే వారి యొక్క సిచ్యువేషన్స్ కానీ టీమ్స్ కానీ సహకరించక అక్కడే ఆగిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులంతా బ్లైండ్. అంటే వీళ్ళకి ఎవరికి కళ్ళు అనేది కనబడవు. వీళ్ళని ఒక క్వశ్చన్ వేస్తే అంటే ఏమనంటే, మీ ముందు ఒక ఏనుగు ఉంది, ఆ ఏనుగు యొక్క ఆకారం ఎలా ఉందో అని చెప్పి మీరు స్పర్శతో దాన్ని టచ్ చేసి మాకు చెప్పాలి అంటే ఒక్కొక్కరు ఒక్కో దగ్గర ఉండే ఆ ఏనుగును టచ్ చేయడం జరుగుతుంది. ఒక పర్సన్ దాని దంతం దగ్గర టచ్ చేస్తే అతనికి ఏమనిపిస్తుంది అంటే ఏనుగు అనేది ఒక ముళ్ళు మాదిరిగా, ఒక కట్టె మాదిరిగా షార్ప్ గా ఉందని చెప్పి అతను చెప్తాడు. నెక్స్ట్ అక్కడ లెగ్స్ దగ్గర ఉన్న రెండో వ్యక్తి వచ్చేసి ఏనుగును టచ్ చేసి ఒక స్తంభం మాదిరిగా ఉందని చెప్పి ఈ పర్సన్ అంటాడు. ఇంకో పర్సన్ వచ్చేసి దాన్ని టచ్ చేస్తే ఒక గోడ మాదిరిగా ఉందని చెప్పి ఒక పర్సన్ అంటాడు. ఇంకో పర్సన్ వచ్చేసి ఒక చెట్టు మొదలు మాదిరిగా ఉందని చెప్పి ఇంకో పర్సన్ అంటాడు. ఇంకో లాస్ట్ పర్సన్ వచ్చేసి ఒక టేలు అంటే ఒక తోక మాదిరిగా, ఒక తాడు మాదిరిగా ఏనుగు ఉందని చెప్పి ఆ పర్సన్ అంటాడు. అంటే చూడండి, అక్కడ మనకు కనబడుతున్నది ఏనుగు ఆకారం అనేది మొత్తంగా వీళ్ళు చెప్పినటువంటి ఆ యొక్క పదాలన్నీ కలిపితేనే ఏనుగు, రైట్? మరి ఒక్కొక్కరికి ఎందుకు ఆ విధంగా ఉంటుంది అంటే ఒక్కొక్కరు ఆ యొక్క జస్ట్ ఒక చిన్న పార్ట్ను మాత్రమే టచ్ చేసినారు. అంటే ఈ రోజు మనకు కనబడేటటువంటి వెస్టీలో సక్సెస్ అయిన వాళ్ళు కానీ కాని వాళ్ళు కానీ రకరకాలుగా మనం వింటుంటాం. బట్ వాళ్ళు ఎంత దూరం సక్సెస్ అయిన వాళ్ళు అంటే ఆల్మోస్ట్ అన్ని అనుభవాలు ఎదుర్కొని, ప్రాబ్లమ్స్ అన్ని ఎదుర్కొని పైకి వెళ్ళిన వాళ్ళు. మరి ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామంటే ఆ యొక్క ఏనుగు దంతం దగ్గరనో, కాలు దగ్గరనో, ఆ మధ్యలోనో, ఆ చివరనో ఎక్కడో కొంతవరకు మాత్రమే మనం ట్రావెల్ చేసినాం, రైట్? మరి అలాంటప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది? దాని ఆకారం వేరే, అసలైంది చూడాల, అసలు సక్సెస్ అనేది మనం ఇంకా ఎవరము సరిగా చూడాల. అలాంటప్పుడు మనకి ఏమనిపిస్తుంది? దీని ఆకారం కొంచెమే, దీనిలో హార్డ్ వర్క్ ఉంది, దీనిలో నెగిటివ్స్ ఉన్నాయి, ఇంకా ఎన్ని రోజులు పోరాడాలి, ఇంకా టీం ఇలాంటి సమస్యలన్నీ మనకి కనబడతాయి. బట్ ఇవన్నీ మనం ఓపికతో కంట్రోల్ చేసుకొని ఉండి ఒక్క అడుగు కానీ, 2 అడుగులు కానీ రాంగ్ స్టెప్ వేయకుండా కరెక్ట్ స్టెప్ వేసి ఆలోచిస్తే మనకు ఆటోమేటిక్‌గా ఏనుగు ఏ విధంగా అంటే అక్కడ చెప్పినటువన్నీ వాస్తవాలే. బట్ ఒక్కొక్కరికి ఒక్క విధంగా ఉంటుంది. బట్ వెస్టీలో పాజిటివ్ తీసుకున్న వాళ్ళకి పాజిటివ్ ఉంది, నెగిటివ్ తీసుకున్న వాళ్ళకి నెగిటివ్ ఉంది. మరి మనం ఏంటి, మనకేంటి అవసరం, మనం దేన్ని ఫాలో అవుతున్నాం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎలాంటి మిస్టేక్ వల్ల కూడా రాంగ్ స్టెప్ అనేది వేయనీయొద్దు. ఇది సౌండ్ వస్తుంది చూడు వీడియో, రైట్? అలాగే ఈ యొక్క చిన్న పాయింట్ కోసం ఒక వీడియో నేను ప్లే చేస్తాను. అంటే మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉండాలి, అవి ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు రాంగు, ఎలాంటి టైంలో టీంల దగ్గర మనం ఏ విధంగా నడుచుకోవాలి, అప్లైన్ దగ్గర ఏ విధంగా నడుచుకోవాలి, ఇవన్నీ కలిపి మీకు ఒక వీడియోలో అర్థమవుతుంది. వీడియో ప్లే చేస్తారో బాగా చేయండి. ఇక్కడ మీరు గమనిస్తే అర్థాంతరంగా జీవితం కాలిపోయింది, చిందరవందర అయిపోయింది. మనిషికి వచ్చే ప్రతి ఆలోచనకి బౌండరీ చాలా అవసరం. దేశానికి సరిహద్దు ఎంత అవసరం, మనిషి ఆలోచనలకి కొన్నిసార్లు సరిహద్దులు చాలా చాలా అవసరం. ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం, దాని తర్వాత మనం డిస్కస్ చేద్దాం. సో ఇవి బౌండరీస్ అనుకుందాం. ఇక్కడ ఉన్న వాళ్ళిద్దరు ఇద్దరు జీవితాలు. ఈ గ్లాసెస్ని మనం ఇద్దరు వ్యక్తులుగా, ఇద్దరు జీవితాలుగా చూద్దాం. సో బౌండరీస్ని వాటర్గా పోలుద్దాం. మనిషి జీవితం బౌండరీస్, వాల్యూస్, కొన్ని ఎథిక్స్ని సెట్ చేసుకుంటాడు. ఇంకో మనిషికంటూ లైఫ్ ఉంది, బట్ ఏ ఎథిక్స్ సెట్ చేసుకోలేదు, ఏ బౌండరీస్ తీసుకోలేదు.
సో ఇవి ఆలోచనలు. నేను స్టార్టింగ్లో మనిషికి వచ్చే ఆలోచనలకి కొన్ని సరిహద్దులు అవసరం. ఆలోచనల నుంచే కోరిక పుడుతూ ఉంటుంది కాబట్టి సో ఇవి కోరికలు, ఆలోచనలు అనుకుందాం. పుట్టిన కోరిక. సేమ్ ఇక్కడ కూడా అదే వ్యక్తికి తనకు వచ్చిన ఆలోచనలు, కోరికలు. బట్ ఈ వ్యక్తి జీవితానికి సంబంధించి కొన్ని బౌండరీస్, ఎథిక్స్ ఉన్నాయి. ఈ వ్యక్తి జీవితానికి సంబంధించి ఎటువంటి బౌండరీస్ సెట్ చేసుకోలేదు, ఎటువంటి వాల్యూస్ లేవు. ఇక్కడ మీరు గమనిస్తే అర్థాంతరంగా జీవితం కాలిపోయింది, చిందరవందర అయిపోయింది. ఇక్కడ మీరు గమనిస్తే తనకి ఆలోచనలు ఉన్నాయి, తనకి కోరికలు ఉన్నాయి, కానీ వాల్యూస్, బౌండరీస్, ఎథిక్స్ కప్పిపుంచాయి. అంటే కాల్ చేసే ఆలోచనలు. సో మళ్ళీ మనిషి ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు. సో ప్రతి మనిషికి ఉండాల్సింది ఏంటంటే కొన్ని బౌండరీస్. మన బౌండరీసే మన విలువల్ని, మన క్యారెక్టర్ని కాపాడుతూ ఉంటుంది. ఏదైనా పని చేసే ముందు, ఒక మనిషితో మాట్లాడే ముందు, మనం ఏదైనా ఒక కోరిక కలిగినప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఇది తప్ప, రైట్, ఇది నాకు హాని చేస్తుందా, ఇతరులకు హాని చేస్తుందా అనేది ఆలోచించండి. రైట్. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి వీడియో అంటే, మనం ఎస్టీలోకి వచ్చిన తర్వాత ఒక డైరెక్టర్ అయిన లీడరు ఆ టైంలో ఎలాంటి స్పీడ్ కానీ ఎలాంటి ఎనర్జీ ఉంటుందంటే హై లెవెల్ ఎనర్జీ ఉంటుంది. ఎప్పుడైతే డైరెక్టర్ కంప్లీట్ అయ్యి మళ్ళీ ఫీల్డ్ వర్క్ వెళ్ళి మళ్ళీ సిల్వర్కి వెళ్ళే ఏదైతే ప్రాసెస్ ఉందో అది చాలా మందికి లేట్ అవ్వడం జరుగుతుంది. సిల్వర్ తర్వాతనన్నా లేట్ అవుతున్నారు, లేదంటే డైరెక్టర్ తర్వాతనన్నా మళ్ళీ నెక్స్ట్ లెవెల్ జంప్ చేయాలంటే లేట్ అవుతున్నారు. అంటే ఆ యొక్క టైంలో స్టార్టింగ్ ఏదైతే ఎనర్జెటిక్ గా మనం వచ్చినామో అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక స్టెప్ వేయాలి అంటే చాలా టైం పడుతుంది. రైట్. ఎందుకు ఆ గ్యాప్ వస్తుంది అంటే ఇక్కడ ఎప్పుడైతే మనం అది కంప్లీట్ చేస్తామో ఆ తర్వాత అంతకు ముందు ఎలాగైతే ఫోకస్ గా మనం పనిచేసి ఉంటామో, ఏ విధంగా అయితే నేను అచీవ్ అవ్వాలి అని చెప్పి ఏదైతే మనకు మనం సెల్ఫ్ మోటివేషన్ చేసుకుని హార్డ్ వర్క్ చేస్తామో ఆ యొక్క హార్డ్ వర్క్ అనేది ఎప్పుడైతే అచీవ్ అయిన తర్వాత ఆ యొక్క ఫీల్ అనేది చేంజ్ అవుతుంది. అంటే నేను అయిపోయాను, ఒక లెవెల్ జంప్ అయ్యాను. బట్ ఆ యొక్క వాతావరణంలో మాట ఇవ్వడం కానీ, గొప్పలు చెప్పడం కానీ, ఏవైతే నెగిటివ్ అంటే మళ్ళీ నెగిటివ్కి వెళ్ళడం కానీ, ఎక్కువ హైప్ తీసుకురావడం కానీ, నెక్స్ట్ మంత్ ఇదవుతాను, తర్వాత ఇంకొక 6 months లో ఇదైపోతానని చెప్పి ఎక్కువ చెప్పడం వల్ల నెక్స్ట్ మంత్ చూస్తే మళ్ళీ అటు డైరెక్టర్ మెయింటైన్ అవ్వాలి, మళ్ళీ ఇటు సైడ్ వెళ్ళింగ్ కావాలి. కాబట్టి ఈ యొక్క వర్క్ లో అతను బ్యాలెన్స్ చేసుకోలేక మెల్లిమెల్లిగా 1 month నాన్ క్వాలిఫైలో ఉండి, నెక్స్ట్ మంత్ నాన్ క్వాలిఫైలో ఉండి, అట్లా 2-3 months నాన్ క్వాలిఫైలోకి వెళ్ళిపోవడం వల్ల ఆ యొక్క ఎనర్జీ అనేది తగ్గుతూ వస్తుంటది. అలాంటి టైంలో ఆ పర్సన్ మళ్ళీ అలాంటి టైంలో ఆ పర్సన్ మళ్ళీ వచ్చేసి బిజినెస్ ని టేక్ ఓవర్ చేయాలి అంటే చాలా వరకు నెగిటివ్ లోకి వెళ్తాడు. రైట్. నెగిటివ్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు, నెగిటివ్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ పాజిటివ్ రావాలంటే మళ్ళీ ఏదైనా మీటింగ్ అవసరం పడుతుంది. మరి అలాంటి మీటింగ్ అవసరం పడ్డప్పుడు మళ్ళీ ఒకసారి బూస్టింగ్ వస్తుంది, రెండోసారి బూస్టింగ్ వస్తుంది, మళ్ళీ ఎనర్జీ తెచ్చుకుంటాడు. ఎనర్జీ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ స్లోగా వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలా వెళ్ళే కొద్దీ మళ్ళీ నెగిటివ్స్ వస్తాయి. మరి అలాంటప్పుడు మళ్ళీ ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉండాలి. ఎక్కడ ఏ మీటింగ్ వెళ్ళినా దాన్ని ఎలా టీంలోకి వచ్చి ఇంప్లిమెంటేషన్ చేయాలి అనేది తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మీటింగ్ విన్నావా, అందులో ఒక పాయింట్ నచ్చిందా, ఆ పాయింట్ నీ టీంలో ఎవరికి అప్లై చేస్తే వాళ్ళు వాడుకుంటారు. రైట్. ఎక్కడ సైడ్ అప్లై చేస్తే పీ వస్తుంది. అలాంటి ఇంప్లిమెంటేషన్ జరిగితేనే టీంలో గ్రోత్ అవుతాయి. ఎంతో మంది ఎన్నో మీటింగులు అటెండ్ అవుతుంటారు, ఎన్నో మీటింగులు చేస్తుంటారు. ఇలాంటప్పుడు ఎందుకు అవతల డెవలప్మెంట్ రాదు అంటే అది టీంల వల్ల తీసుకోకపోయి ఉండాలి, టీంలో ఇంప్లిమెంటేషన్ అనేది జరగకపోవడం వల్లనే గ్రోత్ అనేది ఇంకో స్టెప్ ముందుకు పోవడం అనేది లేట్ అవుతుంది. అలా లేట్ అయ్యే ప్రాసెస్ లోని జనాలు డౌన్ లైన్స్ కానీ ఈవెన్ ఆ లీడర్ కానీ కొంతవరకు నెగిటివ్ వెళ్ళడం అనేది జరుగుతుంది, కొంతవరకు డౌన్ ఫాల్ అవడం అనేది జరుగుతుంది. మరి ఇలాంటి టైంలో మన యొక్క ఫోకస్ ఎప్పుడైతే డైరెక్టర్ అయినప్పుడు నేను అలా కావాలి ఇంత టైంకి ఏదైతే నిర్ణయించుకుని ఉంటావో అలాంటి నిర్ణయం అనేది ఎప్పటికప్పుడు ఈవినింగ్ నైట్ పడుకునే ముందు కానీ ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు కానీ
నీ యొక్క గోల్ కానీ మనకు చంద్ర సార్ చెప్పినట్టు చార్ట్ కానీ ఏదైనా గోడ కత్తిరించడం రకరకాలు ఉంటాయి. బట్ అవి ఎప్పటికప్పుడు ఒక పశువులుగా ఏదైతే నెమరేస్తాయో మనం అలా నెమరేసుకోవడం వల్ల మర్చిపోవడం అనేది జరగదు. అలాంటప్పుడు మనకేమవుతుందంటే హైపో ఎక్కువ ఊహించుకో అంటే చేసే పనికి చెప్పే మాటలకి పొంతన ఉండాలి. అలా ఉంటేనే మన పనిలో ఫలితం ఎంతవరకు వస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. అదే ఎక్కువ చెప్పినావు, వర్క్ తక్కువ చేసినావు, రిజల్ట్ రాకుంటే మళ్ళీ అవతల వాళ్ళకి ముఖం చూపించలేము. దాంతో పాటు నెగిటివ్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. బట్ అందుకోసం ఎంత వర్క్ చేస్తున్నాము, ఎంతవరకు చేయగలము అది క్లారిటీ చేసుకొని దానికి తగ్గట్టు ఏ విధంగా మనం వర్క్ చేసుకోవాలని చేస్తే వెస్టీలో లైఫ్ టైం ట్రావెల్ అవుతాం. లైఫ్ టైం డబ్బులు అనేది బాగా తీసుకోవడానికి ఆస్కారం ఉంది. అలాగే ఏ మీటింగ్ ఉన్నా ఎలాంటి వాతావరణం ఉన్నా ఎప్పుడైతే మనం అటు వెళ్తామో మనం ఆటోమేటిక్గా మోటివేషన్ అయిపోవాలి, ఆటోమేటిక్గా పాజిటివ్ ఎనర్జీలోకి వచ్చేయాలి. అంతేగాని ఏ మీటింగ్స్ ఉన్నా నెగిటివ్ థాట్ వస్తుంది, నెగిటివ్ ఇబ్బంది పడుతున్నాం అంటే మనం ఎక్కువ కాలం ఇందులో ట్రావెల్ చేయలేమని అర్థం. అదేవిధంగా కింద ఉన్న వారిని కూడా ఇబ్బంది పెట్టే వ్యక్తులుగా మనం ఉండొద్దు. రైట్? ఓకే. రైట్ లీడర్స్, థ్యాంక్ యూ. ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఓవర్ టు పోస్ట్. సార్ ఉన్నారా?